ఎక్కడున్నావు తల్లి? ఏంటి తల్లి ఇంత సంతోషం ఉన్నావు? నిజంగానా నా బంగారం? ఏమే ఏంటండి? ఆ స్పీడ్ బాక్స్ ఇలా తీసుకురా. సరేనండి, తీసుకొస్తున్నా. తల్లి ఏంటండి ఆ కప్పు? చూడు, నా కూతురు క్విజ్ లో ఫస్ట్ వచ్చింది. దానికి క్విజ్ లోనే ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హడావిడి చేస్తారండి. ఏచి ఒలింపిక్స్ ఏంటి? నా కూతురికి ఎప్పుడూ ఉన్నది ఒకటే గోల్, డాక్టర్. నేను చేయాలనుకున్న డాక్టర్ నా కూతురు చేసి నా పేరు నిలబెడుతుంది. ఏ తల్లి? చాలే కాపండి, తండ్రి కూతుల మాటలు కోటలు దాడుతున్నాయి. ముందు ఈ స్వీట్స్ తినండి. ఒకసారి పిచ్చి ముద్ద స్వీట్స్ తినడానికి కాదే, అందరికీ పంచడానికి. చిన్నదానికి అందరికి స్వీట్స్ పంచితే నవ్వరు. నవ్వేదేంటి? స్కూల్లో అంతమంది ఉండగా నా కూతురికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప. అబ్బా, రోజు రోజుకి తండ్రి కూతుల వేషాలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి తల్లి మళ్ళీ ఇంత సంతోషంగా ఉన్నావు? ఏమే ఇలారా. ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు? చూడు, నా కూతురు స్కూల్ ఫస్ట్ వచ్చింది. మేడం వాడిని తిరిగి చెప్తాను కనపడట్లేదు. కూర్చో తల్లి. నా బంగారు తల్లి. ముద్దులతోనే సరిపెడతావా? వెళ్ళి దిష్టి తీయిపో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఉల్లాల దిష్టి, అందరి దిష్టి పోవాలి. నువ్వు కూడా పోయమ్మా. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాలి. భోజనాలు ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు భోజనాలు అవసరమా అండి? రారా, వచ్చి కూర్చో. అమ్మాయి పాస్ అవుతుందో స్కూల్ ఫస్ట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. కానీ ఏం చదవ ఏం చదివేదా తెలీదా? డాక్టర్. కానీ చిన్నపిల్లరా, ఏం చదవాలో ఏం చదవకూడదో అది కూడా తెలీదు. అయినా నీకు తెలిసిందే కదా నా గోల్ డాక్టర్ అని. అయినా సరే ఒకసారి అడిగి తెలుసుకో, ఎందుకైనా మంచిది. నా కూతురు నా ఇష్టం రా, నా ఇష్టం వచ్చింది చదివించుకుంటా, నీకెందుకు? అరే ఇష్టం లేదు చదివిస్తే ఎత్తు కాకుండా నువ్వు ముందుగా ఇంటికి వెళ్ళరా. చిచ్చి, పదివాడు చదవనిచ్చేవాడే. మీనాక్షి మీనాక్షి ఏంటండి అంత కోపడుతున్నారు? మీనాక్షి, అసలు నువ్వేం చదవాలనుకుంటున్నావు? అది డాడీ, నేను ఇంటర్ చేసిన తర్వాత ఇంటర్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ చేస్తాను డాడీ. మరి అది ఇందాక వాడు అడిగినప్పుడు చదువే. ఇలా రా, వచ్చి కూర్చో. ఆ పరమేశ్వర అమ్మాయి ఇంటర్ చేసి మంచి ర్యాంకుతో ఎంబీబీఎస్ జాయిన్ అయినా. ఏ కాలేజ్లో వెళ్ళి కనుక్కొని వస్తాం. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో నారాయణ కాలేజ్ అంట. అలా అయితే మన అమ్మాయి కూడా అక్కడే చేర్పిద్దాం. అమ్మా, ఇక్కడ ఎవరు ఎలా చెప్తారో తెలియదు. అక్కడైతే అందరూ బాగా చెప్తారు. నేను అక్కడే జాయిన్ చేపిస్తాను. మనం రేపు విజయవాడ వెళ్తున్నాం, నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు అంతే. దీని లోపలికి తీసుకెళ్ళు. నేను వెళ్ళి ఆ పరమేశ్వర మాట్లాడి వస్తాను. అమృత, అమ్మాయి రిజల్ట్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. టీ కావాలా, కాఫీ కావాలా? నాకు ఈ రైట్ లో రిలాక్సేషన్ నాకు వద్దు. అమ్మాయి రిజల్ట్ అవ్వండి. నన్నెందుకు? దాన్నే అడగండి. అమ్మాయి మీనాక్షి ఇలా రా. ఏంటి డాడీ? రిజల్ట్ అవ్వండమ్మా. ఎన్ని మార్కులు వచ్చినాయి? అది రిజల్ట్ నీ రిజల్ట్ 250 డాడీ. 250. ఏంటో ఇది మాట్లాడుతుంది? అవునండి, ఒక్క మార్కు తేడాతోనే పాస్ అయ్యిందండి. ఒక్క మార్కు తేడాతో పాస్ అన్నా. డాడీ, అది నాకు బైపీసీ చేయడం ఇష్టం లేదండి.
ఎంపీసీ చేయవా, డాక్టర్ అవ్వా, ఏమవుతావు? అది నేను ఆర్టిస్ట్ అవుతాను డాడీ. ఏంటి ఆర్టిస్ట్ అవుతావా? ఛీ! చూడు అమృత, ఇదేమంటుందో, డాక్టర్ అవుతుందంట, ఆర్టిస్ట్ అవుతుందంట. గోళ్ళ మీద రోడ్ల మీద బొమ్మలు గీసి నా పరువు తీసేస్తుంది. చిన్నప్పుడు ఇది పుడితే నాకు కూతురు పుట్టింది అనుకోవాలా, నా కళని నిజం చేసే డాక్టర్ పుట్టింది అనుకున్నా. ఇది నా పరువు తీసేస్తుంది. నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ చదవాల్సిందే, లేదా నేనే నేను చంపేస్తా. అది మన పాపండి, చంపేస్తారా? మన నన్నేం చేయమంటావే? చిన్నప్పుడు ఇది పుడితే అందరికీ దీన్ని డాక్టర్ చేస్తానని చెప్పుకున్నాను. ఇది నా పరువు తీసేస్తుంది. ఛీ! చిచ్చి, రూమ్ లో ఇది ఉందా? నేను రాను. డాడీ ప్లీజ్ డాడీ, నాతో మాట్లాడండి ప్లీజ్ డాడీ. ఛీ, నీతో మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది. పో. డాడీ అమ్మా, నాన్నని నాతో మాట్లాడమని చెప్పమ్మా. మీరు అన్నట్టే నేను డాక్టర్ అవుతానమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్నని నాతో మాట్లాడమని చెప్పమ్మా. చెప్తా. నాన్న కోరినట్లే ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించు. నేనే చెప్తా. మీనాక్షి ఈ ఊరికి వెళ్ళడం లేదా? ఎందుకంటే అది నాకు మనం రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సీట్ రాలేదు. సీట్ రాకపోతే ఇలా ఏడుస్తారా? మళ్ళీ ఎగ్జామ్ రాసి సాధించవచ్చు. మీ ఇంట్లో లాగా మా ఇంట్లో ఒప్పుకోరే. అసలే మా నాన్నగారు నాతో మాట్లాడట్లేదు. ఇంకా ఈ సీట్ రాలేదని తెలిస్తే నాకు చెప్పేసి వాళ్ళు కూడా చచ్చిపోతారు. అలా ఏం జరగదు. థింక్ పాజిటివ్. లేదు, నాకు చాలా భయంగా ఉంది. సుష్మిత, మీ పేరెంట్స్ వచ్చారు ఈ గ్రామంలో. వస్తున్నా మేడం. సరే నేను బయలుదేరుతున్నాను. తీసుకువెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. జాగ్రత్త, బాయ్. ఏంటమ్మా చూస్తున్నావు? నువ్వు అమృత వాళ్ళ అమ్మాయివి కదా? అవునంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? నా బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరంటే. నాతో చెప్పమ్మా. ఏదైనా సమస్య నేను మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను. అది నాకు డాక్టర్ అవ్వడం ఇష్టం లేదంటే. నాకు ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. కానీ మా నాన్నగారికి నేను ఆర్టిస్ట్ అవ్వడం ఇష్టం లేదు. అందుకని మా నాన్నగారు నాతో మాట్లాడడం మానేస్తారు. అది కాక నాకు ఇంటర్ చాలేదంటే. నువ్వు బాధపడుతుంది. మీ అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను. పద ఇంటికి వెళ్దాం. అమృత ఏంటి దీక్ష? మీనాక్షి, ఏంటి దీక్ష? మా అమ్మాయిని తీసుకొచ్చా. బాగా కాలేజ్ లో చెట్టు కింద కూర్చుని ఉంటే చూసి ఎవరు రాలేదని చెప్తే తీసుకువచ్చాను. చాలా థ్యాంక్స్ దీక్ష. మీ వారు లేదా? మీతో కొంచెం మాట్లాడాలి. అదిగోండి వస్తున్నారు. ఎవరు అమృత? ఎవరు వీళ్ళంతా? నా ఫ్రెండ్ దీక్ష అండి. నమస్తే అండి. నమస్కారం. మీతో కొంచెం మాట్లాడాలి. మన పిల్లలను వారికి నచ్చినవి చదివించాలి. కానీ మనకు నచ్చినవి ఏం కానీ ఎవరో చెప్పారని ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకు నచ్చిన దాంట్లో Clarity పోతుంది. Brightness దేనిలోనే ర్యాంక్ ఎలా వస్తారు. మా ఇద్దరి పిల్లలు వాళ్ళకి నచ్చినవి చదువుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. కావాలంటే మా ఇద్దరి పిల్లల్ని అడిగి తెలుసుకోండి. మా నాన్నగారు నాకు నచ్చిన చదువు చదువుకోమని నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. లైఫ్ లో డాక్టర్ అయ్యి సెటిల్ అయ్యాను. అమ్మగారు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఇంజనీర్ చదువుకుని మంచి జాబ్ సాధించాను. చూడండి అంకుల్, పిల్లలకు వాళ్ళకు నచ్చిన సబ్జెక్టే చదివించాలి, కానీ మీకు నచ్చినవి చదివించకూడదు.
నిజంగానే మనం తప్పు చేసాం మన అమ్మాయి విషయంలో. తను ఏం చదవాలనుకుంటుందో అడిగి కనుక్కొని దాంట్లోనే జాయిన్ చేద్దాం. రండి, వెళ్దాం పదం. అమ్మ మీనాక్షి, మేము నీ విషయంలో తప్పు చేసాం, క్షమించమ్మా. నీకు ఇష్టం వచ్చింది చదువుకో. నేను ఎంత కావాలంటే అంత ఫీజు నేను కడతాను. అన్నా, మీరు చెప్పినట్టే పొరపాటు చేశాను, నన్ను క్షమించండి నాన్న. అమ్మా నీ ఇష్టం వచ్చింది నువ్వు చదువుకో. నీ ఇష్టం వచ్చింది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న. మన తల్లిదండ్రులు మనకు విహంగం లాంటి స్వేచ్ఛను ఇచ్చారు కనుక మనం ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి గొప్ప స్థాయిలో ఉండాలి. మన తల్లిదండ్రులు మనకు కావాల్సింది ఇచ్చారు. వాళ్ళు కోరుకునేది మన లక్షలో కోట్లో ఇస్తామని కాదు. మనం గొప్పగా చదివి మన కాళ్ళ మీద మనం నుంచున్నదే వాళ్ళ గొప్ప ఆశ. మనం తల్లిదండ్రులకు ఏం చేస్తే సంతోషిస్తారు అనేదే ముఖ్యం. మనం బాగా చదువుకొని వాళ్ళని సంతోష పెట్టడం ఒక్కటే మనం చేయవలసిన ఒక మంచి కార్యం. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచాలి. దీనికి బదులు పుస్తకాలకు సమయం కేటాయించేలా చేయాలి. తల్లిదండ్రులు పిల్లల మనసును తెలుసుకొని ఏం చదవాలనుకుంటున్నారో అది చదివిస్తే వాళ్ళు మంచి ర్యాంకు తెచ్చుకొని మన పేరు నిలబెడతారు. లక్ష్యం లేనివాడు పేద కాదు, లక్ష్యం లేనివాడు పేద కాదు, లక్ష్యం లేనివాడే పేద, నిరుపేద. అందుకని మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్మించుకుని దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.